విశాఖ గాజువాక నియోజకవర్గ పరిధిలో నిర్వహించబడనున్న జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదును ప్రారంభించిన విశాఖ నగర డిప్యూటీ మేయర్ దల్లి గోవిందారెడ్డి, గాజువాక జనసేన ఇన్ఛార్జ్ కోన తాతారావు కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా లాభం చేకూర్చిన ఉద్దేశంతో వారికి ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళకి బీమా పరంగా 5 లక్షల రూపాయలు రావాలని ఒక మంచి ఉద్దేశంతో గత 5 సంవత్సరాలుగా జనసేన సభ్యత్వ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజు జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా మంగళగిరి పార్టీ ఆఫీసులో ఈ రోజు ఉదయం 10 గంటలకి ప్రారంభించడం జరిగింది జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం. అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో కూడా ఇటువంటి కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభించడం. అలాగే గాజువాక నియోజకవర్గంలో ఈ రోజు గాజువాక నియోజకవర్గం పెద్దలందరూ నాయకులు, జనసేన పార్టీ గాజువాక ఇన్ఛార్జ్ కోన తాతారావు గారు, గరసల అప్పారావు గారు, రమణారెడ్డి గారు, 20 వార్డులు ఉన్నటువంటి అధ్యక్షులు కానీ జనసేన పార్టీ ముఖ్య నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. ఇప్పటికే గత సంవత్సరం 12,50,000 మందికి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సంవత్సరం అంతకు మించి దాదాపు 30 లక్షల సభ్యత్వం చేయాలనే ఒక ఉద్దేశంతో అందరికీ కూడా మంచి జరగాలి. అందులో భాగంగానే ఈసారి 400 రూపాయలు మాత్రమే కట్టించుకొని దాంతో 5 లక్షల రూపాయల బీమా, యాక్సిడెంట్ బీమా 50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ సభ్యత్వ కార్యక్రమం పూర్తిగా ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ రోజు గాజువాక నియోజకవర్గంలో ఇక్కడ పాత గాజువాక కోటలో పెట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం పాల్గొని అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మంచి హృదయంతో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి ఇటువంటి కార్యక్రమానికి జన సైనికులు, వీర మహిళలు, జనసేన పార్టీ నాయకులు ఎప్పుడు కూడా అండగా తోడుగా ఉంటారని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. ఉద్యమి మెంబర్షిప్ అనేది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం ప్రారంభమైంది. శ్రీ పవన్ కళ్యాణ్ గారి తాలూకా ఆశయానికి అనుగుణంగా పనిచేసే కార్యకర్తలు గాని, ఆయన అభిమానించే వాళ్ళు గాని జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవడం గౌరవంగా భావిస్తుంటారు. ఇప్పటికే ఈ పార్టీ ప్రారంభించిన తర్వాత సుమారు 12 లక్షల పైసలుగా ఈ రాష్ట్రంలో మెంబర్షిప్ ఉంటే ఒక గాజువాక నియోజకవర్గంలోనే గత సంవత్సరం 16,100 పైగా మెంబర్షిప్ అనేది గాజువాక నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకత్వం అంతా కూడా కలిసి పనిచేయడం జరిగింది. అలాగే ఈ రోజు మళ్ళా ఇది ఇక ఏదైతే ఉద్యమం అని చెప్పి సాధక అనే వాళ్ళతో ఈ ఉద్యమం అనే మెంబర్షిప్ ని ఈ రోజు గాజువాకలో మేము ప్రారంభిస్తున్నాం. ఇది కూడా ఖచ్చితంగా గాజువాక నియోజకవర్గంలో గత సంవత్సరం కంటే ఇంకా ఎక్కువ సంఖ్యలో మెంబర్షిప్ చేయడానికి గాజువాకలో ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా ఊరు ఊరుతున్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కూడా 12 లక్షల నుంచి 20 లక్షలు వెళ్ళడానికి కూడా అవకాశం ఉందని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ మెంబర్షిప్ ద్వారా ఎవరైతే యాక్సిడెంట్ అయి చనిపోతారో వారికి సుమారు 5 లక్షల రూపాయలు ఇవ్వడం కానీ, నష్టపరిహారం కింద ఇవ్వడం కానీ, లేదు ఎవరికైనా సీరియస్ ఇంజరీ అయ్యి హాస్పిటల్లో ఉంటే వాళ్ళకి 50,000 రూపాయలు ఇవ్వడం అనేది ఈ స్కీమ్ తాలూకా ముఖ్య ఉద్దేశం. ఇప్పటికే గాజువాకలో మెంబర్షిప్ తీసుకున్నటువంటి వాళ్ళకి గత సంవత్సరంలో సుమారు ఒక 25 నుంచి 30 మందికి ఈ యొక్క ఏదైతే యాక్సిడెంట్ ద్వారా చనిపోయినటువంటి వారి కుటుంబానికి 5 లక్షల రూపాయలు అనేది ఇవ్వడం కూడా జరిగిందనమాట. అందు గురించి ఈ సభ్యత్వానికి గౌరవం ఉంది. ఈ సభ్యత్వం ఎవరికైతే ఉంటుందో వారిని పార్టీ కూడా రికగ్నైజ్ చేస్తూ వారికి భవిష్యత్తులో పార్టీలో కూడా ఉన్న స్థానాలు కనిపించడమే కాకుండా వారికి కావాల్సినటువంటి సపోర్ట్ కూడా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ, పిఎస్సి చైర్మన్ గారు నాదెండ్ల మనోహర్ గారు కానీ, అలాగే మన గాజువాక నియోజకవర్గం నుంచి పిఎస్సి సభ్యులు డీజీపీ చైర్మన్ అయినటువంటి కోన తాతారావు గారు కానీ, గరసల అప్పారావు గారు కానీ, అలాగే డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి గారు, రమణారెడ్డి గారు అందరూ కూడా మా వార్డు అధ్యక్షులు అందరూ కూడా ఈ సభ్యత్వాన్ని ఎక్కువ స్థాయిలో చేయడానికి మేము అంతా కూడా ప్రయత్నం చేస్తాం. మీ అందరూ కూడా ధన్యవాదాలు.